ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ జూన్ 25న ప్రారంభమై ఆగస్టు 10 వరకు పూర్తయింది. ఎన్యూమరేటర్ ఫామ్స్ను ఓటర్లకు అందించి బిఎల్ఓలు తిరిగి వాటిని తీసుకొని డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. అయితే ఖమ్మం జిల్లాలో 10,83,000 అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. ఓటర్లు ఎన్యూమరేటర్ ఫామ్స్ను తిరిగి ఇవ్వగా అందులో 5,60,000 మంది మహిళలు ఉన్నారు. 5,14,000 మంది పురుష ఓటర్లు ఉన్నారు. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 8,63,000 మంది ఓటర్లు ఎన్యూమరేటర్ ఫామ్స్ తిరిగి ఇవ్వగా అందులో 4,14,000 పురుషులు కాగా 4,60,000 మంది మహిళల ఓటర్లు ఉన్నారు. అయితే మహిళలే అధికంగా ఉన్నారు. అటు ఖమ్మం జిల్లాతో పాటు అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సైతం మహిళా ఓటర్లే అధికంగా ఎన్యూమరేటర్ ఫామ్స్ను తిరిగి ఇచ్చి డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయింది. అయితే నిన్న ఇరు జిల్లాల కలెక్టర్లు ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్తో పాటు ఖమ్మం జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్లు వివిధ రాజకీయ పార్టీల సమక్షంలో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసి దీంట్లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే సెప్టెంబర్ 16 లోపు అభ్యంతరాలను తెలపాలని వారు తెలిపారు. అదేవిధంగా కొత్త ఓటర్లను కూడా రానున్న రోజుల్లో నమోదు చేసుకోవచ్చని ఇరు జిల్లాల కలెక్టర్లు తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా పూర్తి చేశామని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేశామని, అయితే అక్కడ 10,86,000 మంది ఓటర్లు, ఇక్కడ 8,63,000 మంది ఓటర్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చివరికి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ద్వారా వచ్చాయని తెలిపారు. అదేవిధంగా అక్కడ ఖమ్మం జిల్లాలో 60 మంది ట్రాన్స్జెండర్లు తమ ఓటుని హక్కును కాపాడుకోగా, అదేవిధంగా అక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 50 మంది ట్రాన్స్జెండర్లు తమ ఓటు హక్కును ఎస్ఐఆర్ ద్వారా తిరిగి పొందారు. వీడియో జర్నలిస్ట్ నాగేందర్తో హరీష్, ఆర్టీవీ, ఉమ్మడి ఖమ్మం జిల్లా.